హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్నాను. కొత్తపేట వినయ్ బిర్యానీ సెంటర్ దగ్గర ఉన్నాను. ఒకప్పుడు చిన్న బండి మీద స్టార్ట్ అయిన ఈ వినయ్ బిర్యానీ జర్నీ ఇప్పుడు రెస్టారెంట్ క్యాటరింగ్ స్థాయికి ఎదిగింది. అసలు వినయ్ బిర్యానీ రెస్టారెంట్లో కేవలం బిర్యానీ అయినా ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, వాటి కాస్ట్లు ఏంటి, టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. కోనసీమలో ప్రభంజనం సృష్టించినటువంటి వినయ్ బిర్యానీ సృష్టికర్త వినయ్ గారు ఈయనే అనమాట. యాక్చువల్గా వినయ్ నాకు బాగా జూనియర్, ఒకే స్కూలు, మా ఊరు అబ్బాయే, వాడపాలెం అబ్బాయే. కాకపోతే ఎప్పటి నుంచో ఈ వినయ్ బిర్యానీ పేరు గట్టిగా వినిపిస్తున్నా కానీ మన ఛానల్లో కనపట్టలేదని ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు. కొత్తపేట వినయ్ బిర్యానీ ఎప్పుడు చూపిస్తారని. ఇన్నాళ్ళు కుదిరింది. అఫ్కోర్స్ మా తమ్ముడు ఇన్నాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు నాకు. వినయ్, ఏం సంగతి? ఒకప్పుడు చిన్న బండి మీద స్టార్ట్ చేసావు కదా, అసలు జర్నీ అక్కడి నుంచి మొదలెడదాం. అసలు ఎందుకు బిర్యానీ సెంటర్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది నీకు? రాజమండ్రి వివేక్ గారి దగ్గర పనిచేసావు. వివేక్ గారి దగ్గర చేశాను. అంటే నేను ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఉంది కదా, దాంట్లో అప్రెంటిస్ చేయడం కోసం నేను వెళ్ళాను 2016లో. పేపర్ మిల్లో అప్రెంటిస్షిప్ చేయడానికి వెళ్ళాను. ఓకే. ఈవినింగ్ టైం అది 1 year అప్రెంటిస్. అది ఈవినింగ్ టైం 4:30కి వచ్చేస్తాం డ్యూటీ నుంచి. ఓకే. ఖాళీగా ఉండి పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నా. అంటే అక్కడ బిర్యానీ బాగుంటుంది అనేసి డైలీ వెళ్ళి తింటూ ఉండేవాడు కుర్రోళ్ళతో. అది బాగుంది అనేసి డైలీ తెచ్చుకోవడం వల్ల బాగా అలవాటు అయిపోయింది. నేను వెళ్ళగానే హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటంటే పలకరించేవాడు ప్రహాద్ గారు. ఓకే. అది ఖాళీగా ఉన్నాం కదండి, మేము చాలా రెస్టారెంట్లో పార్ట్ టైం చేద్దామనేసి ఫ్రెండ్స్ మేము అందరం 4-5 కుర్రోళ్ళు తిరిగి వాళ్ళం పెద్ద రెస్టారెంట్లు. పార్ట్ టైం దొరకదమ్మా, ఆ టైంకి దొరకదు అనేసి అనేవారు. అంటే ఏం చేయాలి తెలియక ఒక రోజు వివేక్ గారు అలాగే వెళ్తుంటే ప్రహాద్ గారు పలకరించారు నన్ను. తమ్ముడు ఎప్పుడు వస్తున్నావు డ్యూటీ నుంచి అని. అవునా అనేసి అంటే, అన్న ఇలా ఖాళీగా ఉంటున్నామన్నా పార్ట్ టైం వచ్చేస్తానన్నా అంటే రా తమ్ముడు అనేసి అన్నాడు. ఓకే. అప్పటి నుంచి అలవాటు అయిపోయి వినయ్ గారి దగ్గరే మొత్తం నేర్చుకున్నాం. అలవాటు 1 year అలా చేస్తూ. ఎంతకాలం పనిచేసాం మొత్తం అక్కడ? ఒక 6 నెలలు. అంటే అప్రెంటిస్ అయిపోయేదాకా చేశాను. ఓకే. అయిపోయినాక ఈ స్టైల్ మన దగ్గర లేదు కదా, మన సైడ్ కొత్తపేట సైడ్ పెడితే బాగుంటుంది అని ట్రై చేశాను అనమాట. ఓకే. ఓకే. ట్రై చేసి సామాన్లు కొనుక్కుని ఇంటికాడ నుంచి ఒక 5 కేజీలు వండుకుని వచ్చి ఉన్నాను. ఇంటి దగ్గర మొదలు పెట్టావు? ఇంటి దగ్గర బాగుంది అనేసి జనాల్లోకి వెళ్ళడం. బరోడా దగ్గర ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర HP పెట్రోల్ బంక్ దగ్గర చిన్న పాయింట్. ఓకే. బాగుందని జనాల్లోకి వెళ్ళడం, అందరికి నచ్చే విధంగా చేయడం. అప్పుడు నీకు ఇంకా అలవాటు అయింది మొత్తం? అలవాటు అయింది. ఇంకా అలవాటు అయినాక మళ్ళీ కొత్తపేటలో రూమ్ తీసుకుని ముత్తూట్ ఫైనాన్స్ వెనకాల తీసుకుని అక్కడి నుంచి రన్ చేయడం బాగుంది. అప్పుడు అలా ఒకరికి అలా ఫేమస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు మొత్తం క్యాటరింగ్స్ చేస్తున్నట్టున్నావు? క్యాటరింగ్స్ ఉన్నాయి. అంటే కేవలం బిర్యానీ కాకుండా మొత్తం అంటే ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఉన్నాయి. అంటే నేను ఇంటి దగ్గర నుంచి వండుకొని రావడం వల్ల ఓన్లీ బిర్యానీ అమ్ముతాడు వినయ్ ఈవినింగ్ టైమ్ అనేసి అనుకున్నారు అందరూ. బిర్యానీ ఒకటే ఉందని అనుకున్నాను. ఇప్పటికీ అలాగే ఉన్నట్టు ఉంది కొంచెం. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు ఎక్కువ ఫుడ్ వెళ్ళడం వల్ల ఎక్కడ కనుక్కొని బాగుండడం వల్ల వచ్చి ఇప్పుడు ఎక్కువ ఆర్డర్స్ బాగా వెళ్తున్నాయి. క్యాటరింగ్స్ ఎక్కువ. ఎలాంటి ఫంక్షన్స్ కైనా నాన్ వెజ్ క్యాటరింగ్స్ బాగా చేస్తున్నారు. నాన్ వెజ్, వెజ్ కూడా వాళ్ళకి ఏది కావాలంటే అది మనకు అనుకూలంగా రేట్ అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం వినయ్ బిర్యానీ అంటే వినయ్ బిర్యానీ మాత్రమే అని అనుకుంటే ఓన్లీ బిర్యానీ మాత్రమే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమేమి ఉంటాయి మన దగ్గర? ఏమేమి ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ఏమైనా కావాలంటే ఏమేమి తినొచ్చు? మనకి మిక్స్డ్ బిర్యానీ ఉంది. మిక్స్డ్ బిర్యానీ మన దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్. ఇప్పుడు కొత్తగా నేను ఏం చేశానంటే మెయిన్ రోడ్ లో తీసుకుని అక్కడ మిక్సర్ బిర్యానీ, మొగలై బిర్యానీ, మటన్ మొగలై, ఫ్రై పీస్, ఫ్రైడ్ రైస్లు అన్ని పెట్టాను. ఇంకా అన్ని స్టార్ట్ చేసేసాం. అన్ని క్యాటరింగ్ ఏదన్నా ఏం కావాలన్నా చేసేస్తున్నారు. ఏం కావాలన్నా చేసేస్తున్నారు. ఇప్పుడు ఇది రెస్టారెంట్ లాగా చేస్తున్నారా? దీన్ని ఏమన్నా ప్లాన్ చేస్తారు? అవునా. ఇప్పుడైతే టేక్ అవేనే. టేక్ అవే ప్రజెంట్. నెక్స్ట్ సిట్టింగ్ కూడా పెడతారు. ఓకే, సిట్టింగ్ కూడా పెడతారు. సూపర్ అబ్బా. నీ సక్సెస్ స్టోరీ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా.
ఇలాంటి అబ్బాయి మా ఊరు అబ్బాయి అయినందుకు చాలా గర్వపడుతున్నాను కూడా నేను. నువ్వు అక్కడే సెటిల్ అవ్వడం కాకుండా చాలా మందిని ఉపాధి కూడా సంతోషంగా ఉండాలి అందరికీ వర్క్ ఇవ్వడం, అది చాలా హ్యాపీ. అదే మనం ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగి అదే ఏదో ఉద్యోగం చేసుకుందాం అని అనుకున్నాం, బట్ ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగో ఇలా ఉండాలి. సూపర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేట వినయ్ బిర్యానీ. జనరల్గా వినయ్ బిర్యానీ అంటే అందరూ ఊహించుకునేది ఏంటంటే రెగ్యులర్ బిర్యానీ ఉంటుంది ఇక్కడ. అదైతే మాత్రం అంటే పలావ్, పూర్తిగా పలావ్, బట్ వాడుక భాషలో దాన్ని బిర్యానీ అంటుంటారు. కోర్స్ దాని మీద పెద్ద పంచాయతీ ఉందనుకోండి, బిర్యానీ అంటే ఏంటి లేకపోతే పలావ్ అంటే ఏంటి. నిజం చెప్పాలంటే అది పూర్తిగా పలావ్, బగారా రైసు ప్లస్ చికెన్ ఫ్రై ఉంటుందన్నమాట. దాన్ని బిర్యానీ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడైతే. ఇంకా దాన్ని ఇంకా అందరూ పిలుస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే పిలవాలి. సో వినయ్ బిర్యానీ అయితే మాత్రం ఫస్ట్ దాని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మా కొత్తపేట మెయిన్ రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర చిన్న బడ్డీ కొట్టు. ఆ బడ్డీ కొట్టులో కేవలం ఫస్ట్ ఈవినింగ్ టైం మాత్రమే కేవలం ఒక 2 hours ఉండేది అంతే. మాత్రం ఇంటి దగ్గర వేసుకుని వచ్చి వినయ్ అనే అబ్బాయి, చాలా చిన్న ఏజ్ కూడా, నాకంటే కూడా చాలా చిన్న అబ్బాయి, అంటే మాకు జూనియర్ అన్నమాట. మా ఊరు అబ్బాయే వినయ్. కానీ చాలా కష్టపడ్డాడు. ఈ రోజైతే మాత్రం మంచి స్థాయికి వచ్చి అతను ఉపాధి పొందడంతో పాటు మరో 10-15 మంది వరకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతుంటాను. అఫ్కోర్స్ వినయ్ బిర్యానీని ఎప్పటి నుంచో నేను చూపించాలనుకుంటున్నాను, బట్ మనవాడు ఇంకొంచెం బెటర్ అయిన తర్వాత ఇంకా చూపిద్దామన్నా అని చెప్పి ఇంత లేట్ అయితే జరిగింది. బట్ ఈలోపే వినయ్ బిర్యానీ పేరైతే మాత్రం మారుమోగిపోయింది. కేవలం కొత్తపేటలో కాదు, ఎంటైర్ కోనసీమలోనే కాకుండా ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చినా లేకపోతే బయట ప్రాంతాల నుంచి ఎవరైనా కొత్తపేట వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి వినయ్ బిర్యానీ తినిపించే పంపిస్తాం అనమాట. మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా అంత బాగా ఫేమస్ ఈ కొత్తపేటలో వినయ్ బిర్యానీ. అయితే ఫస్ట్ కేవలం ఫ్రై పీస్ బిర్యానీతో స్టార్ట్ అయిన వినయ్ బిర్యానీ జర్నీ ఇప్పుడైతే ఒక రెస్టారెంట్ స్థాయికి, అలాగే క్యాటరింగ్స్ చేసే స్థాయికి ఎదిగింది. దాంతో పాటు వినయ్ కేవలం బిర్యానీతో పాటు ఇంకా రకరకాల బిర్యానీలు, కర్రీలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా అయితే వినయ్ రెస్టారెంట్లో ఇదిగో ఈ మిక్స్డ్ బిర్యానీ కూడా, అంటే అన్ని రకాలు, అంటే చికెను, మటను, పీత, రొయ్య వీటన్నిటి కలయికతో ఒక మిక్స్డ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నారు. నా చేతిలో ఉన్నది అయితే మిక్స్డ్ మొగలై బిర్యానీ అనమాట. ఎక్స్ట్రాగా ఎగ్తో వస్తుంది ఈ మొగలై బిర్యానీ. మామూలు వినయ్ బిర్యానీ అయితే 130 రూపీస్ నుంచి ప్రైస్ రేంజ్ ఉంది. 250 రూపీస్ వరకు, అంటే కంటెంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. 130కి మినిమమ్, అక్కడి నుంచి మనకి 150 కావాలంటే 150 ఉంటుంది. అట్లా మనం ఎంత ప్రైస్ పెడితే అంత క్వాంటిటీ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టమైన బిర్యానీ ఈ బిర్యానీ. చిన్నపిల్లలకే కాదు, లేడీస్ కూడా చాలా బాగా ఇష్టపడతారు వినయ్ బిర్యానీని. ఎందుకంటే చాలా సాఫ్ట్ ఫ్లేవర్ ఉంటుంది. తినకుండానే అలాగే కొన్ని 100 సార్లు తిన్నాను నేను. అందుకని ఆ వినయ్ బిర్యానీ తిని ఉన్నాను కాబట్టి ఆ టేస్ట్ అయితే మాత్రం ఎప్పటికీ అట్లా నోట్లో ఉండిపోద్ది, మైండ్లో ఉండిపోద్ది, మనసులో ఉండిపోద్ది అనమాట. అంత మంచి టేస్టీ బిర్యానీ వినయ్ బిర్యానీ. ప్రైసెస్ అయితే ఈ మిక్స్డ్ బిర్యానీల ప్రైసెస్ అయితే 270 రూపీసు. ఒకవేళ మొగలై కాకుండా మిక్స్డ్ బిర్యానీ అయితే మాత్రం 260 రూపీసు. మటన్ బిర్యానీ అయితే మాత్రం అది 250 రూపీసు. మొగలై మటన్ అయితే 280 రూపీస్ అనమాట. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. మరీ భారీ స్థాయిలో ప్రైసెస్ అయితే ఉండవు. అంటే ప్రైసెస్ అంత ఉంది కదా అనుకుంటారు, కానీ క్వాంటిటీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అంటే మనం 270 రూపీస్ 280 రూపీస్ పెట్టుకెళ్ళి ఇక్కడ నుంచి బిర్యానీ పట్టుకెళ్ళామంటే మినిమం 2 నుంచి 3 అయితే హ్యాపీగా తినొచ్చు. అందులో అలాంటి డౌట్ లేదు. మంచి సువాసన. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ గ్రేవీ. మామూలు రెగ్యులర్ బిర్యానీతో కూడా ఈ చిన్న చికెన్ ముక్కలతో ఒక చిన్న గ్రేవీ, అంటే కరివేపాకు ఇవన్నీ వేసి మంచి గ్రేవీ ఒకటి తయారు చేస్తారు. అది బిర్యానీలో కలుపుకు తింటే ఉంటుందండి, బాబా అదిరిపోద్ది అనుకోండి. సరే, ఈ మొగలైలో ఇగో చక్కగా పీతలు వేస్తున్నారు, చికెను, అలాగే మటన్ పీసెస్ ఉన్నాయి. ఎంత సాఫ్ట్ ఉందో అసలు ప్రతి పీసు కూడా. రొయ్యలు, దీనికి మళ్ళీ ఎగ్ వస్తుంది. ఎగ్ అయితే మిక్స్ అయిపోతుంది ఇందులో. సో మిక్స్డ్ మొగలాయి బిర్యానీ. దొల్ల కూడా వేసింది మొత్తం. అట్లా పట్టుకుంటే ఆ సువాసన మాత్రం ఓ రేంజ్లో ఉంది.
జనరల్గా ఇక్కడ వినయ్ బిర్యానీ ఎంతమంది తిన్నారు నాకు తెలియదు కానీ అంటే చాలామంది తిన్నారు ఈ చుట్టుపక్కల అయితే. దానికి ఇంకో 10 ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఉందన్నమాట. వినయ్ బిర్యానీ రెగ్యులర్ ఫ్రై పీస్ బిర్యానీ కంటే మిక్స్డ్ మొగలాయి మాత్రం దానికి 10 ఉంది టేస్ట్. కూడా హెర మటన్ పీస్ ఎక్కడా కూడా ఏ పీసు కూడా హాట్గా తగలట. రైసు ఒక రకమైన కమ్మదనంగా ఆ ఎగ్ ఇవన్నీ మిక్స్ అయ్యి వేడివేడిగా కూడా ఉంది, పొగలు కక్కుతుంది. మంచి వర్షం వస్తుంది, మంచి చల్లటి క్లైమేట్, వేడి వినయ్ మిక్స్డ్ మొగలాయి బిర్యానీ తింటుంటే బాబా అదుర్స్ అంతే. ఘాటు కూడా ఏం లేదు, చాలా మంచి సెటిల్ ఫ్లేవర్లో అదిరింది. నెమ్మగా పిండుకుని కొంచెం ఆ పులుపు తగిలించుకుని గ్రేవీ చికెన్ బేసం అదిరిందబ్బా. ఇది కూడా గతంలో తిన్నాను, ఇంకా అదిరిపోయింది. ఓ పక్కన ఊరికి ఆరిపోతూ ఉంది, బట్ ఆ టేస్ట్ ఆస్వాదిస్తుంటే మాత్రం బాబా ఎరగేశారు. జనరల్గా మిక్స్డ్ దాంట్లో పీతలు చాలా రేరుగా ఉంటాయి. మిక్స్డ్ అంటే చికెను మటను ప్రాన్స్తో కూడా వేస్తారు. ఈ పీతలు కూడా ఈ పీత గుజ్జు తీసుకుని ఇలా నవ్వులేసినా బాగానే ఉంటుంది. ఒకప్పుడైతే సాయంత్రం మాత్రమే దొరికేది, కేవలం 2 గంటలు. ఇప్పుడైతే మాత్రం మనకి మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం కూడా వినయ్ బిర్యానీ దొరుకుతుంది, అలాగే మిక్స్డ్ బిర్యానీ ఇవన్నీ దొరుకుతుంటాయి. అలాగే ఈవినింగ్ టైం కూడా ఉంటుంది 2 చోట్ల. అంటే వీళ్ళ జర్నీ స్టార్ట్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఆ పాయింట్ అలానే ఉంది, ఆ పాయింట్ అయితే తీయలేదు. అక్కడ పార్సల్ సెక్షన్ నడుస్తూనే ఉంది. రీసెంట్గా 3 months బ్యాక్ అయితే ఈ శ్రీ లక్ష్మీనారాయణ థియేటర్ రోడ్లో అయితే ఇది స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఇక్కడైతే ఉదయం సాయంత్రం కూడా ఉంటుంది. అక్కడ మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర మాత్రం కేవలం ఈవినింగ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే మాత్రం అన్ని రకాలు తినొచ్చు, అన్ని రకాలు ఉన్నాయి. అంటే మిక్స్డ్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా పాయింట్ దగ్గర అయితే మాత్రం రెగ్యులర్గా వాళ్ళు మొదటి నుంచి ఏ బిర్యానీతో స్టార్ట్ చేశారో ఆ బిర్యానీ మాత్రమే అక్కడ దొరుకుతుంది. అంటే ఫ్రై పీస్ బిర్యానీ. మిగిలిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ టేస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఇక్కడైతే మాత్రం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. క్యాటరింగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బిర్యానీస్ కావాలంటే లార్జ్ క్వాంటిటీ ఇస్తారు, అయితే రెగ్యులర్ వెజ్ ఆర్ నాన్ వెజ్ కూడా మీరు సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఇక్కడ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో వినయ్ జర్నీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. సో అది కూడా ఒక సక్సెస్ స్టోరీగా కూడా ఈ వినయ్ బిర్యానీ పాయింట్ని అయితే చూడొచ్చు. ఓవరాల్గా అటు ఫ్రై పీస్ బిర్యానీ ఇక్కడ అదిరిపోద్ది, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికంటే అమ్మ మొగుడి బిర్యానీ అంటే ఇదనమాట, మిక్స్డ్ మొగలాయి బిర్యానీ. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్నటువంటి వినయ్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.